కాంగ్రెస్ ప్రభుత్వంపై కేటీఆర్ తీవ్ర విమర్శలు చేశారు. ఫిరాయింపు ఎమ్మెల్యేల విషయంలోనూ ఆయన కీలక వ్యాఖ్యలు చేశారు. అయితే దానికి కౌంటర్ ఇచ్చారు మంత్రి కొండా సురేఖ. కాబట్టి నేను అంటున్నా, రేపు ఎలక్షన్ వస్తుంది. ఎలక్షన్ వచ్చినప్పుడు చేవెళ్ళ మాత్రమే కాదు, రాష్ట్రంలో 10 మంది ఎమ్మెల్యేలు ఎవరైతే పార్టీ మారినరో 2025 సంవత్సరంలోనే ఆ ఎలక్షన్ కూడా వస్తుంది. మీ చేవెళ్ళ ఉప ఎన్నిక కూడా వస్తుంది. మైనారిటీలో ఉన్నామా? ప్రజాప్రభుత్వము ప్రజాస్వామ్య పద్ధతిలో ఎన్నుకున్న ప్రభుత్వం 5 సంవత్సరాలు ఉంటది. మీరు మొత్తం ప్రజల సొమ్ము పీల్చుకొని పిప్పి చేసి తిని కోట్ల రూపాయలు దండుకున్నా కూడా మీరు 10 ఏళ్ళు ప్రభుత్వం నడిపారు కదా. మళ్ళీ ఎలక్షన్లు వస్తాయని మీరు పడిపోయారు కదా. మరి మేమెందుకు పడిపోతాం మధ్యలో? ఆ మాత్రం ఇంగిత జ్ఞానం లేకపోతే ఎట్లా? ఆయనకి ప్రజాస్వామ్యం అంటే ఏంటిదో కొంచెం తెలుసుకొని మాట్లాడితే బాగుంటుంది. రాష్ట్రంలో ఏ ఊరికైనా సరే, చేవెళ్ళ నియోజకవర్గం అయినా సరే, ఏ నియోజకవర్గం అయినా సరే, డేటు, ప్లేసు, టైము 3 ఇష్టం. ఏ ఊరికంటే ఆ ఊరికి పోదాం. నువ్వు కాకపోతే నీ మంత్రులను పంపి ఏ ఊరికన్నా పోదాం. ఒక్క ఊర్లోనన్నా గిన్న రైతులు రుణమాఫీ అయిందని 100% గిన్న రాసిస్తే మొత్తం బీఆర్ఎస్ పార్టీ నాయకులను రాజీనామా చేసి పోతామని చెప్పి కూడా నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. వాళ్ళకి తెలుసా టెక్నికాలిటీలో కొన్ని యాక్సెప్ట్ అవ్వం. ఆ టెక్నికల్ గా వాళ్ళు క్లియర్ చేసినప్పుడు 100% అది యాక్సెప్ట్ అవుతుంది. అటువంటి వాళ్ళతో మాట్లాడించి వీళ్ళు రుణమాఫీ 100% కాలేదు అంటే వాళ్ళు తెలివి ఉండి మాట్లాడుతారా, తెలివి లేకుండా మాట్లాడుతారా నాకు అర్థం కావట్లేదు. 10 ఏళ్ళు పరిపాలించిన ఒక మంత్రిగా మాత్రం మాట్లాడడం లేదని ఖచ్చితంగా చెప్తాను.